అవర్ ఛానల్. మనం ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే చేస్తున్నాం కదా. సైకాలజీ చేసుకుని ఉన్నాం, బయో సైన్స్ చేసుకొని ఉన్నాము, తెలుగు కూడా చేసుకొని ఉన్నాము. మరొక తెలుగు పేపర్ వచ్చేసి ఈరోజు చేద్దాము. ఇదే వచ్చేసి సోషల్ కంటెంట్ వాళ్ళకి వచ్చింది తెలుగు పేపరు. ఓకేనా. ఫస్ట్ మనకి పద్యం ఇచ్చి ఆ పద్యం నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఒక 5 క్వశ్చన్స్. అవేంటో చూద్దాం. ఆ సమయంబునందు దివిజాపక వేగము దుస్సుహంబుగాంజేసి మహాగణధ్వని విజి నిజ నిస్వములు జగత్తయ త్రాస కరంబులై మెరియు దారుణ లీల హిమాచలభమై ఖాసులు శంభు మస్తకముమై ఏ బడియం గడు నద్భుతంబుగాన్. ఈ పద్యంలోని ఛందస్సును గుర్తించండి. చంపకమాల, ఉత్పలమాల, మత్తేవం, శార్దూలం. ఎలా అంటే మనం ఇలా వేసుకోవాలి, ఇలా 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 ఇట్లా వేసుకుంటాం కదా లఘు గురువులు. ఇలా వేసుకొని యమత రాజవాంస వేసుకొని చేయాలన్నమాట. ఓకేనా. ఇవన్నీ వేసి చూస్తే మనకి ఉత్పలమాల వస్తుంది. ఉత్పలమాల అంటే భరణ బభరవ అనే గణాలు వస్తాయన్నమాట. ఓకేనా. ఇవి వేసుకొని చూస్తే మనకి భరణ బభరవ అనే గణాలు వస్తాయి. నెక్స్ట్, ఈ పద్యంలోని అంశం ఏంటి అని అడిగారు. శాంతి లేకుండా ఏమి ఉన్నా సుఖం లేదు అన్నారు. గంగానది గురించి భగీరథుడి తపస్సు అన్నారు. గంగానది వేగం గురించి, గంగానది మహత్యం. ఈ పద్యం వచ్చేసి మనకి గంగానది యొక్క వేగం గురించి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చలాభమై పదాన్ని విడదీయండి. ఈ పదాన్ని విడదీస్తే ఎట్లా అవుతుందంటే హిమ ప్లస్ ఆచల ప్లస్ అభము ప్లస్ ఐ ఇలా విడదీయాలన్నమాట. హిమాచలభమై అనేదాన్ని. దివిజాపగ పదానికి అర్థం ఏమిటి అని అడిగారు. మనకి పోయంలో దివిజాపగ అనే పదం వచ్చింది కదా, దానికి అర్థం ఏంటని అడిగారు. గంగానది ప్రవాహ ధ్వనులు, దేవతల నది అయిన గంగానది, మేఘ దేవతల గర్జనలు, శివుని శిరస్సుపై పడగ. దివిజాపగ అనే దానికి అర్థం వచ్చేసి దేవతల నది అయిన గంగా నది. 34కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఈ పద్యం రచించిన కవి ఎవరు అని అడిగారు. తిక్కన సోమయాజి, నన్నయ్య, మోతుకూరి పండరీనాథరావు, బమ్మెర పోతన. ఈ పద్యం యొక్క రచయిత వచ్చేసి మోతుకూరి పండరీనాథరావు. ఆప్షన్ 3 అన్నమాట. నెక్స్ట్ మనకి గద్యం ఇచ్చారండి. గద్యంలో 36 నుంచి 40 వరకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ గద్యం అంతా నేను చదవట్లేదు, మీరు వీడియో పాస్ చేసి గద్య భాగం అంతా చదువుకోండి. ఓకేనా. నేను అందులో క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. అస్తిత్వవాదానికి పరిణామ దశ. ఇది మనం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ లెసన్లో ఉందని అనుకునే పని లేదు. 40 క్వశ్చన్స్ వరకు కూడా మనకి ఇచ్చిన గద్య ఈ భాగంలోనే ఉంటాయి, ఈ వ్యాసంలోనే. ఓకేనా. అస్తిత్వవాదానికి పరిణామ దశ అని అడిగారు. ఇది వచ్చేసి విప్లవోద్యమమా, ఉత్తరాధునికమా, దళితవాదం, బహుజనవాదం. అస్తిత్వవాదానికి పరిణామ దశ వచ్చేసి ఉత్తరాధునికవాదం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ధనిక వర్గం పేద వర్గాలు మరికొన్ని వర్గాలుగా ఏర్పడడానికి కారణం ఏంటని అడిగారు. విప్లవోద్యమ వైఫల్యం. ఓకేనా. ఆన్సర్ మనకి పైన ఇందులోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వర్గ అస్తిత్వ చింతనకు నేపథ్యం అని అడిగారు. ఇది వచ్చేసి వర్గ పోరాటం. వర్గ అస్తిత్వ చింతనకు నేపథ్యం వర్గ పోరాటం అన్నమాట. సాహిత్య సృజన సమ్యగ్రీతితో కొనసాగడానికి గల సందర్భం, నిర్దిష్టమైన భావజాల పరిపుష్టత. ఓకేనా. ఆప్షన్ 1 అన్నమాట. నెక్స్ట్, వ్యక్తివాద భావజాలం ఏర్పడడానికి కారణం, నిర్దిష్టమైన భావజాలాల మధ్య ఘర్షణ, వ్యక్తికి ప్రకృతికి మధ్య సంఘర్షణ, ధనిక పేద వర్గాల మధ్య ఘర్షణ, సామాజిక భావజాలాల మధ్య ఘర్షణ. రైట్ ఆన్సర్ వచ్చేసి వ్యక్తికి ప్రకృతికి మధ్య సంఘర్షణ. ఓకేనా. 40 వరకు కూడా మనకి ఆ పైన ఏదైతే వ్యాసం ఇచ్చినారు కదా, ఈ వ్యాసం నుంచి ఇవ్వడం జరిగింది. అంటే గద్య భాగం నుంచి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడతో కంప్లీట్ అయినాయి. 41 నుంచి కూడా మనకి కంటెంట్ బిట్స్ అన్నమాట. విడిజోడు కథా రచయిత ఎవరు అని అడిగారు. ముకురాల రామరెడ్డి గారు, గూడూరి సీతారాం, ఇల్లెందుల సరస్వతీదేవి, సురవరం ప్రతాప్ రెడ్డి. రైట్ ఆన్సర్ వచ్చేసి ముకురాల రామరెడ్డి గారు. ఓకేనా. శబ్ద శక్తి అర్ధయుక్తి ఎవరి కవితా శైలి. చేమకూరి వెంకట కవి, గూడూరి సీతారాం, డాక్టర్ సినారే గారు, అలిశెట్టి ప్రభాకర్ గారు.
శబ్దశక్తి అర్ధయుక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనలు అన్నమాట. నిమ్ము శతకంలోని ఇతివృత్తం దేశభక్తి, పర్యావరణం, మానవ సంబంధాలు, సంఘసేవ. నిమ్ము శతకంలోని ఇతివృత్తం వచ్చేసి పర్యావరణము. పండరీనాథ రామాయణంలోని గద్య పద్యాల సంఖ్య 7335, 7533, 5733, 4320. రైట్ ఆన్సర్ వచ్చేసి 7333 గద్య పద్యాల సంఖ్య అనేవి ఉండడం జరిగింది పండరీనాథ రామాయణంలో. ఓకేనా. హాస్యము పదం అర్థం ఏమిటని అడిగారు. నవ్వులాట, తోట, వీపు, ముఖం. రైట్ ఆన్సర్ వచ్చేసి ముఖం అన్నమాట. హాస్యం అంటే హాస్యం కదా, నవ్వు కదా అని మనం ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ అడిగింది మనకి హాస్యం కాదు, హాస్యం. హాస్యం గురించి అడిగారు. హాస్యం అంటే నవ్వులాట అని అర్థం, సారీ ముఖం అని అర్థం, ఫేస్. ఓకేనా. నవ్వులాట రాదు. విష్ణువు, నారాయణుడు, శ్రీహరి అనే పర్యాయ పదాలు గల పదం. వెన్నుడు, హరుడు, విధాత, హుతబుక్కు. రైట్ ఆన్సర్ వచ్చేసి వెన్నుడు. నెక్స్ట్ క్వశ్చన్. పుణ్యస్థానం, శరీరం అనే నానార్థాలు గల పదం. పణం, చిత్రం, స్కందం, క్షేత్రం. రైట్ ఆన్సర్ వచ్చేసి పుణ్యస్థానం, శరీరం అనే నానార్థాలు గల పదం వచ్చేసి క్షేత్రం అన్నమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. శిఖ పదానికి వికృతి అని అడిగారు. శిఖ, సిఖ, సిగ, సిగ. రైట్ ఆన్సర్ వచ్చేసి శిఖ అనే పదానికి వికృతి పదం సిగ అన్నమాట. ఓకేనా. మనకి మన ఛానల్లో ప్రకృతి వికృతులు వీడియోస్ ఉన్నాయి, పర్యాయ పదాలు ఉన్నాయి, నానార్థాల వీడియోస్ సపరేట్గా ఉన్నాయి, అర్థాల వీడియోస్ సపరేట్గా ఉన్నాయి. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళి చూడండి మన ఛానల్లో. ఓకేనా. కృపాణం ఉత్పత్తి అర్థం శాంతిని అందించేది, శత్రువును జయించేది, దయను పోగొట్టున్నది, జయాన్ని అందించేది. కృపాణం ఉత్పత్తి అర్థం ఏంటంటే దయను పోగొట్టున్నది కత్తి. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తద్భవములు దేశ్యములగు పదములతో ఏర్పడు సమాసం మిశ్రమ సమాసము, ఆర్చిక సమాసము, తత్పురుషము, అవ్యయీభావం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్చిక సమాసం అన్నమాట. నెక్స్ట్. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు ఏమొస్తుందని అడిగారు. టుగాగమ సంధి, నుగాగమ సంధి, రుగాగమ సంధి, దుగాగమ సంధి. రైట్ ఆన్సర్ వచ్చేసి రుగాగమ సంధి. పేదాది శబ్దాలకు ఆలు చేరితే పేద రాలు అవుతుంది, అంటే రాలు వస్తుంది కాబట్టి రుగాగమ సంధి. ఆమని ఏమని అన్నది లోని అలంకారం అని అడిగారు. ముక్త పదగ్రస్తం, యమకం, లాటానుప్రాసం, చేకానుప్రాసం. ఆమని ఏమని అన్నది అంటే అది ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది, కొటేషన్ లాగా ఉంది కదా. ముక్త పదగ్రస్తం కాదు, యమకం అవుతుందండి. ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే లోని అలంకారం. సాక్షాత్తు ఈశ్వరుడే, ఇంకా వేరే పోల్చడం కానీ ఏమీ లేదు. ఉల్లేఖనాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం, భ్రాంతిమాదాలంకారం. రైట్ ఆన్సర్ వచ్చేసి రూపకం అన్నమాట. మాట తిరుగులేరు మానధనులు ఘన విభజన చేసి ఏ పద్యపాదమో గుర్తించండి అని అడిగారు. కందము, ఆట వెలిది, తరళము, తేటగిది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆట వెలిది అవుతుంది. భాషోత్పత్తికి మూలం యోహిహో వాదం అని అభిప్రాయపడింది. ఇక్కడి నుంచి మనకి మెథడాలజీ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 55 నుంచి మెథడాలజీ క్వశ్చన్స్ అన్నమాట. భాషోత్పత్తికి మూలం యోహిహో వాదం అని అన్నది అభిప్రాయపడింది ఎవరని అడిగారు. డార్విన్, యాస్కాచార్యులు, చామ్స్కీ, నోయర్. రైట్ ఆన్సర్ వచ్చేసి నోయర్ గారు. నెక్స్ట్. ఉత్తమ భాషణ లక్షణాలలో సరి అయిన దానిని గుర్తించండి అని అడిగారు. భాషణ లక్షణాలలో సరి అయిన దానిని గుర్తించండి అని అడిగారు. సభాకంపం లేకుండా ధైర్యంగా మాట్లాడడం. అవును, అంటే సభాకంపం మీన్స్ స్టేజ్ ఫియర్ అన్నమాట.
ఇది కరెక్టే అవుతుంది. ఉచ్చారణ దోషాలు లేకుండా పఠించే అలవాటును పెంపొందించడం. ఉచ్చారణ దోషాలు అనేవి కంపల్సరీ ఉంటాయండి. ఉచ్చారణ దోషాలు లేకుండా పఠించడం అంటే మాట్లాడడం అనేది ఉత్తమ భాష లక్షణం కాదు. సో ఇది రాంగ్ అన్నమాట. సందర్భానుగుణంగా ఔచిత్యం తెలియకుండా మాట్లాడడం, ఇది కూడా రాంగే. భావానుగుణమైన ఉనికి స్వరభేదం పాటిస్తూ వాచికాభినయంతో మాట్లాడడం, ఇదైతే కరెక్ట్ అవుతుంది. సో ఏ అండ్ డి అనేవి మనకి కరెక్ట్ ఆప్షన్స్ అన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశాన్ని ఆంగ్లేయులు పాలించిన కాలంలో ఈయన రాసిన పుస్తకాలను వాచికం అని ఉన్నది. వీరేశలింగం పంతులు, అబ్బూరి రామకృష్ణారావు, నిఖిలేశ్వర్, రాయప్రోలు సుబ్బారావు. ఓకేనా, చూస్ చేసుకోండి అంతలోకి ఆన్సర్ అనేది మీరు. వీరేశలింగం పంతులు గారు. డేవిడ్ హార్స్బర్గ్ రూపొందించిన ప్రణాళికా కృత్యాలు ఆధారంగా అభ్యసనకు స్ఫూర్తినిచ్చిన పాఠశాల. అభ్యసనకు ప్రణాళిక కృత్యధార అభ్యసనకు స్ఫూర్తినిచ్చిన కృత్యధార అనే వర్డ్ గుర్తుంచుకోండి. పాఠశాల ఢిల్లీలోని చాందనీ చౌక్, కేరళలోని సీల్బాగ్, కర్ణాటకలోని సీల్బాగ్, కర్ణాటకలోని చాందనీ బాగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటకలోని సీల్బాగ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అధ్యయనాలను బట్టి మిగిలిన జ్ఞానేంద్రియాల ద్వారా సంపాదించే జ్ఞానం కంటే చూడడం ద్వారా జరిగే అభ్యసనం ఎక్కువ అని చెప్పినవారు గేట్స్, హెచ్పి స్మిత్, పౌలర్, కోబన్. రైట్ ఆన్సర్ వచ్చేసి కోబన్ గారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్షణం ఏంటని అడిగితే పిల్లల జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ నైపుణ్యాలను పెంపొందించడమే నిరంతర సమగ్ర మూల్యాంకనం. కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, CCE అంటాం దీన్నే. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవండి మనకి తెలుగులో వచ్చిన ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ అయితే. ఇంకా ఏమైనా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలా లేదంటే ఇంకేదైనా చిన్న చిన్న టాపిక్స్ డౌట్ ఉన్నాయా అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అడిగిన వీడియో పంపిస్తాను.